హాయ్! హలో! గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి. నేను మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఎక్కువ పెట్టను. ఇప్పుడు పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాది టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా చేస్తున్నా. ఇక పూజ అయిపోయింది. ఇక పూజ అయిపోయాక టిఫిన్ అయితే చేస్తున్నాను. టీ తాగాను ఫ్రెండ్స్. మీరు తాగారా? ఒకవైపు అయితే ఉప్మా వేయింపుకొని మరొక వైపు అయితే ఎసరు పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే గోంగూర చట్నీ చేద్దామని గోంగూర అయితే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఎసరు మరిగాకైతే అందులో ఉప్మా అయితే వేసుకుంటున్నాను. నాకు ఉప్మా చాలా ఇష్టం అండి. మేము ఎక్కువ ఉప్మా తింటాం. మళ్ళీ అందులో మంచిగా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి. ఉప్మా విత్ టీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇచ్చుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకేంటి విశేషాలు చెప్పండి. ఈరోజు మార్నింగ్ ఈరోజు అయితే నేను వ్లాగ్ ఎందుకు చేశానంటే, కొంతమంది అంటారు కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తారండి, ఏం పని మీకు, ఏం పని లేదు, ఏం పని ఉంది అని అంటారు కదా. అందుకనే ఈ వ్లాగ్ అయితే చేశానండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఏం పని లేదు అనుకుంటారు కదా, ఇది చూస్తే తెలుస్తుంది ఏం పని ఉంటుంది అనేసి. ఇక టిఫిన్ అయితే చేసామండి. మా ఆయన అయితే వెళ్తున్నాడు. మా ఆయన డైలీ వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ నాకైతే బాయ్ చెప్పి వెళ్తాడండి. అదొక సెంటిమెంట్ మా వారికి. ఇక మా వారు వెళ్ళాకైతే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనేసి ఇక వెల్లిపాయలైతే పొట్టు తీసుకొని అల్లం అయితే పొట్టు తీసుకుంటున్నా. అసలు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందంటే పొట్టు తీయడం బద్ధకం అండి. అస్సలు నచ్చదు నాకు అసలు పొట్టు తీయడం అంటే. కానీ తప్పదు, తీయాలి. అప్పుడైతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే పని తప్పించుకునేదాన్ని. ఇప్పుడు పెళ్ళైనాక తప్పుతుందా? తప్పదు కదా, చేయాలి. ఇక ఏం చేద్దాం. ఇంకేంటి విశేషాలు ఫ్రెండ్స్? మీ మార్నింగ్ వ్లాగ్స్ చెప్పెట్టండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నా వ్లాగ్ ఎలా ఉందో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. వాచ్ అవర్స్ కోసం అయితే మస్తు ట్రై చేస్తున్నా. అసలు వాచ్ అవర్స్ రావట్లేదు. నాలాగా మీరు కూడా ఎంతమంది కష్టపడుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంత ఈజీ కాదండి వీడియో తీసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, దానికి వ్యూస్ వస్తాయా రావా అని వెయిట్ చేయడం చాలా కష్టం అండి. ఇక ఫ్రెండ్స్ ఇక ఇంకా అయితే నా వీడియో ఉందండి. ఇంకా వర్క్ చాలా ఉంది, చేసేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇకైతే బట్టలు అయితే నానబెట్టానండి. ఇక బట్టలు అయితే ఉతికి ఆరేయాలి. ఇక బట్టలు ఉతికి ఆరేసానండి. ఇక ఆరేసిన తర్వాత ఇక రైస్ అయితే కడిగి పెడుతున్నాను. ఇక మా వారు వచ్చే టైం అయిందండి. ఈరోజైతే గోంగూర చట్నీ అయితే చేయాలనుకుంటున్నాను. నాకైతే గోంగూర చట్నీ చాలా ఇష్టం అండి. నేను గోంగూర చట్నీ ఉంటే అసలు నాన్ వెజ్ కన్నా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది గోంగూర చట్నీలే. గోంగూర చట్నీ అనే కాదు, నాకు చట్నీలు అంటే బాగా ఇష్టం. అందులో ఇష్టమైందంటే ఇంకా గోంగూర చట్నీ అండి. రోజు పెట్టినది తింటా తెలుసా. అసలు ఒకవైపు బిర్యానీ, ఇంకొక వైపు గోంగూర చట్నీ పెడితే నేను గోంగూర చట్నీ తింటానంటే నిజమండి. నాకు అంత ఇష్టం. చిన్నప్పటి నుండి ఒక ముద్ద ఎక్కువనే తింటా. ఇక పచ్చడికైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండిన మిర్చి వేపుకున్నానండి. అవి కొన్ని ఇవి కొన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంతమంది అయితే మొత్తం ఎండుమిర్చితోనే చేస్తారు, ఇంకొంతమంది మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తారండి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందులో కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు. నేనైతే పల్లీలు వేయనండి, జస్ట్ వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేస్తాను. మా అమ్మ ఇలాగే చేసేదండి. మా అమ్మ ఎలా చేసేదో నేను కూడా అలాగే చేస్తాను. నాకు చిన్నప్పటి నుండి అదే టేస్ట్ ఇష్టం కాబట్టి అదే టేస్ట్ ఇప్పటికీ కంటిన్యూషన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక వంట అయితే ప్రిపేర్ అయినట్టే, ఇక తింటున్నానండి లంచ్. ఎందుకంటే నాకు అసలు గోంగూర చట్నీ చేసినప్పుడు అసలు రైస్ కాగానే వేడి వేడి రైస్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ తెలుసా. చెప్తుంటేనే నోరూరుతుంది కదా. ఇష్టమైన వాళ్ళకు మస్తుందండి చట్నీ, అద్దరిపోయింది. ఫ్రెండ్స్ ఇక లంచ్ అయితే పూర్తయింది. ఫ్రెండ్స్ ఇక మా ఆయనకి ఈరోజు అయితే హాఫ్ డే. ఇది ఎప్పటిదో వీడియో, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక మేమైతే మూవీ పెట్టుకున్నాము, టీవీలో అయితే మూవీ చూస్తున్నాము. 8 వసంతాల మూవీ అయింది. ఇక మూవీ టైం. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ అయిందండి. ఇక టీ పెట్టుకోవడమే. ఈవినింగ్ అయిందంటే ఇక మనసు లాగేస్తుంది టీ కోసం. మా ఆయనకైతే బాగా ఇష్టం అండి. నేనైతే జింజర్ టీ పెడుతున్నాను. డైలీ జింజర్ టీ పెట్టుకుంటాం మేము. మా ఆయనకు టీ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు వచ్చినా తాగుతాడు, అర్థం అనుకుంటా. నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు టీ అంటే. మీలో ఎంతమంది టీ ఇష్టపడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ విత్ బిస్కెట్. ఎంతైనా మగవాళ్ళ రాజాలండి. మగవాళ్ళు ఎంతైనా కూర్చున్న కాడికి వస్తుంది. ఒక్క డ్యూటీ చేసి వస్తే అయిపోతుంది. అన్నీదే బెడ్ మీదకే వస్తాయి. ఎంతైనా అదృష్టవంతులు కాదు. చూసిరారా మా ఆడవారి కష్టాలు. ఏం చేస్తారు ఇంట్లో ఉండి, ఏం చేస్తారు అంటారు కదా. పొద్దున్న నుండి ఇప్పటి వరకు చూసిరు కదా ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసిన బోసన్లు దోమేసేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, అవి తిన్నవి దోమేసేయాలి, మళ్ళీ టీ పెట్టాలి, అవి తాగినవి దోమేసేయాలి, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ అవి చేసినవి దోమేసేయాలి. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు దోమేసేయాలి. మా పని తోముకుంటూ ఉండడమే అయిండు. ఇక బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ ఐరన్ చేసి నీట్గా సర్ది పెట్టి ఇన్ని పనులండి మా ఆడవాళ్ళకు. ఏం చేస్తారు అంటారు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారు. ఈ నైట్ అయితే చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చపాతీ విత్ టమాటా కర్రీ అండి.